సో నెక్స్ట్ థీరం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైవ్ మార్క్స్కి అడుగుతూ ఉంటారు. సో ఏంటి, ఇన్ ఏ గ్రూప్ G ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ unique. ఓకేనా. సో నెక్స్ట్ థీరము. సో ఫస్ట్ థీరము వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. ఏంటి థీరం స్టేట్మెంట్ ఏం చెప్తున్నామంటే ఇన్ ఏ గ్రూప్ G. సో ఆల్రెడీ G అనేది గ్రూప్ అయింది. సో అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యునిక్. సో యునిక్ అంటే మీన్స్ సింగిల్ అనమాట. ఓకేనా. సో ఒకటే ఉంటుంది. సో ఆ గ్రూప్ Gలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటే ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా. సో ప్రూఫ్ లెట్ G కామా డాట్. సో హియర్ బైనరీ ఆపరేషన్ ఏం తీసుకున్నాం అంటే డాట్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనమే తీసుకున్నాం. లెట్ G కామా డాట్ బి బిఈబి ఏ గ్రూప్ ఫుల్ స్టాప్ ఇఫ్ పాసిబుల్ let us suppose that E1 and E2 be two identity elements. ఓకేనా. ఇన్ G. సో ఇక్కడ అంటే ఇన్ G. దెన్ E1 into E2 is equal to E2 into E1 is equal to E2. ఓకేనా. if E1 is identity, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో ఏమనుకుంటున్నాం, లెట్ G కామా డాట్ బి ఏ గ్రూప్. ఇఫ్ పాసిబుల్ లెట్ us సపోజ్ దట్ E1 and E2 be two identity elements in G. ఓకేనా. సో ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్. సో మనమే అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే E1 and E2 be two identity elements in G. ఓకేనా. సో Gలో E1 అనేది E2 అనేది two identity elements అని తీసుకుంటాం. ఓకేనా. సో అయితే దెన్ ఏమవుతుందంటే E1 into E2 is equal to E2 into E1 is equal to E2 if E1 is identity. సో ఇక్కడ ఐడెంటిటీ ఏం తీసుకున్నాం అంటే E1 తీసుకున్నాం. సో E1 అనేది ఐడెంటిటీ కాబట్టి సో E1ని E2తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే E2నే వస్తుంది. ఓకేనా. సో E2 into E1 అంటే ఏమవుతుందంటే E2 అవుతుంది. బికాజ్ ఎందుకంటే E1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సో అండర్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే 1 కాబట్టి సో 1తో 1 into A అంటే ఏమవుతుంది, A అవుతుంది. ఓకేనా. సో ఐడెంటిటీ ఎలిమెంట్తో ఎలిమెంట్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఎలిమెంటే వస్తుంది. కాబట్టి సో E1 into E2 is equal to E2 into E1 is equal to E2. ఓకేనా. if E1 is identity. ఓకేనా. సో నెక్స్ట్ E2 into E1 is equal to E1 into E2 is equal to E1. ఓకేనా. if E2 is identity. ఓకేనా. సో ఇక్కడ E2 అనేది ఏంటంటే ఐడెంటిటీ. ఓకేనా. సో నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే E2 అనేది ఐడెంటిటీ తీసుకుంటున్నాం. ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ ఏం వస్తుందంటే E2 వస్తుంది. కాబట్టి E2 into E1 is equal to సో E2 అనేది ఐడెంటిటీ అంటే సో అండర్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ 1 కాబట్టి 1 into E1 అంటే ఏమొస్తుందంటే E1 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ E1 into 1 అంటే E1 అవుతుంది. కాబట్టి E2 into E1 is equal to E1 into E2 is equal to E1 if E2 is identity. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సో ఫస్ట్ E1 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ E1 ఐడెంటిటీ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ E2 తీసుకున్నాం కాబట్టి E2 అనేది ఐడెంటిటీ అని గుర్తుపెట్టుకోండి. సో E1 E2
సో నెక్స్ట్ రివర్స్లో E2 E1 ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు E2 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ E2 తీసుకున్నాం కాబట్టి E2 E1 నెక్స్ట్ రివర్స్లో E1 E2 దట్ ఈస్ ఈక్వల్ టు E1 ఓకేనా. సో ఇఫ్ E2 ఈజ్ ఐడెంటిటీ ఓకేనా. సో E1 ఐడెంటిటీ అయినప్పుడు E2కి ఈక్వల్ అవుతుంది. సో E2 ఐడెంటిటీ అయినప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వాల్యూ E1కి ఈక్వల్ అవుతుంది ఓకేనా. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 సో మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. సో ఈక్వేషన్ 1 and 2 అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. సో E1 E2 ఈజ్ ఈక్వల్ టు E2 E1 ఈజ్ ఈక్వల్ టు సో హియర్ ఆల్సో E1 E2 ఈజ్ ఈక్వల్ టు E2 E1 ఈజ్ ఈక్వల్ టు సో ఇవన్నీ ఈక్వల్ ఓకేనా. సో ఇది ఈ రెండు ఈక్వల్, ఆల్రెడీ ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్ కాబట్టి సో ఇవి కూడా ఏమవుతాయి అంటే మనకి E1 E2 కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట ఓకేనా. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 సో ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండు సేమ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అనమాట. టోటల్గా ఈ వాల్యూ E2కి ఈక్వల్, సో ఈ రెండు E1కి ఈక్వల్ కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 దేర్ఫోర్ E1 ఈజ్ ఈక్వల్ టు E2. సో E1 ఈజ్ ఈక్వల్ టు E2 అంటే సో మనం ఏం తీసుకున్నాం, సో G అనే గ్రూప్లో 2 ఐడెంటిటీస్ ఉన్నాయని తీసుకున్నాం. సో ఆ 2 ఐడెంటిటీస్ ఇప్పుడు మనకి ఏమైనాయంటే ఈక్వల్ అయినాయి. సో ఈక్వల్ అయినాయి అంటే మీన్స్ ఏంటంటే సో మన గ్రూప్లో ఒక ఐడెంటిటీ మాత్రమే ఉంటుంది. సో ఒక ఐడెంటిటీ మాత్రమే ఉంటుంది అంటే మీన్స్ ఏంటంటే యూనిక్ అనమాట ఓకేనా. కాబట్టి దేర్ఫోర్ ఇన్ ఏ గ్రూప్ G సో ఫైనల్గా మన స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ గ్రూప్ G కాబట్టి ఇన్ ఏ గ్రూప్ G ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ ఓకేనా. సో యూనిక్ అంటే మీన్స్ ఏంటంటే సింగిల్ అనమాట. సో ఒకటే ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం తీసుకున్నామంటే సో 2 ఉన్నాయని తీసుకున్నాం, ఒకటి E1 ఒకటి E2 అని తీసుకున్నాం. సో ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వచ్చుంటే మనకి రెండు ఈక్వల్ అయినాయి. సో రెండు ఈక్వల్ అయినాయి అంటే మీన్స్ ఏంటి, ఒకటే ఉంటుందని మీనింగ్. కాబట్టి ఇన్ ఏ గ్రూప్ G ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ ఓకేనా. సో ఇది థీరము. సో 5 మార్క్స్కి ఇంపార్టెంట్ ఈ థీరం. సో నెక్స్ట్ థీరం ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 5 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ థీరం ఇన్ ఏ గ్రూప్ G సో స్టేట్మెంట్ ఏం చెప్తున్నామంటే ఇన్ ఏ గ్రూప్ G కామా ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ యూనిక్. సో ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ ఓకేనా. సో ప్రీవియస్ థీరంలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అని ప్రూవ్ చేసినాం. సో హియర్ ఏంటి, ఒక గ్రూప్ Gలో ఇన్వర్స్ ఎలిమెంట్ ఒకటే ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నారు ఓకేనా. సో లెట్ డాట్, సో హియర్ బైనరీ ఆపరేషన్ ఏం తీసుకున్నామంటే సో వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం డాట్ తీసుకున్నాం. లెట్ G కామా డాట్ బి ఏ గ్రూప్. సో ఆల్రెడీ G అనేది గ్రూప్ అయింది కాబట్టి బి ఏ గ్రూప్. అండ్ మేము సో ఇన్వర్స్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ కలిగి ఉండాలంటే ఐడెంటిటీ ఉండాలి. అండ్ సో ఎక్కడ అంటే G. నెక్స్ట్ G A will have inverse element in B and C. B, the two inverses of A in G ఓకేనా. సో ఏంటి, మనము ఇన్వర్స్ ఎలిమెంట్ ఒకటే ఉంటుందని ప్రూవ్ చేయాలి కాబట్టి సో లెట్ G కామా డాట్ బి ఏ గ్రూప్ అని తీసుకున్నాం. సో ఇన్వర్స్ కావాలంటే ఖచ్చితంగా ఐడెంటిటీ ఉండాలి కాబట్టి ఈ బి ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G అని తీసుకున్నాం ఓకేనా. సో నెక్స్ట్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు G, సో ఏ అని ఒక ఎలిమెంట్ Gలో ఉందని తీసుకున్నాం. సో అయితే ఈ ఏ ఎలిమెంట్కి మనం ఏం తీసుకున్నాం అంటే దెన్ ఏ విల్ హ్యావ్ ది ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ G ఇఫ్ పాసిబుల్. సో ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమున్నాయని తీసుకున్నామంటే లెట్ బి అండ్ సి బి ది
2 ఇన్వర్సెస్ ఆఫ్ ఏ ఇన్ జీ. సో ఏకి బి అండ్ సి అనే 2 ఇన్వర్సెస్ ఉన్నాయని తీసుకుంటున్నాం. ఓకేనా, ఎక్కడ అంటే ఇన్ జీ. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆ బి అండ్ సి ఏమని ప్రూవ్ చేయాలి, ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఈక్వల్ అని ప్రూవ్ చేస్తామంటే అప్పుడు ఏముంటుందంటే ఏ అనే ఎలిమెంట్కి ఒక ఇన్వర్స్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుందని ప్రూవ్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకేనా, సో ఏ ఎలిమెంట్కైనా ఒక ఇన్వర్స్ ఎలిమెంటే ఉంటుంది. ఓకేనా, కాబట్టి సో మనం ఇక్కడ 2 తీసుకున్నాం. సో ఎందుకంటే ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అని ప్రూవ్ చేయడం కోసం. ఓకేనా, కాబట్టి లెట్ బి అండ్ సి బి ది 2 ఇన్వర్సెస్ ఆఫ్ ఏ ఇన్ జీ. సో ఏకి బి సి అనే 2 ఇన్వర్సెస్ ఉన్నాయని తీసుకుంటాం. సో ప్రీవియస్ థీరంలో కూడా అలాగేనే కదా. సో E1 E2 అనే 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ అని తీసుకొని ఆ రెండింటిని ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ యూనిక్ అని ప్రూవ్ చేసినాం. హియర్ ఆల్సో సేమ్. ఓకేనా, సో నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, సో మన ఇన్వర్స్ కండిషన్ ప్రకారం హియర్ బైనరీ ఆపరేషన్ ఏంటి, డాట్. కాబట్టి సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈకి ఈక్వల్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే సో ఇన్వర్స్ ఎలిమెంట్ డెఫినేషన్ అనమాట. సో ఇన్వర్స్ లా డెఫినేషన్ ప్రకారం. ఓకేనా, సో నెక్స్ట్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. హియర్ ఆల్సో ఏ ఇంటూ సి. సో ఇన్వర్స్ లా హియర్ ఆల్సో. సో ఫస్ట్ బి ఇన్వర్స్ తీసుకున్నాం కాబట్టి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఇన్వర్స్ లా. సో నెక్స్ట్ ఇంకొక ఇన్వర్స్ ఎలిమెంట్ ఏం తీసుకున్నాం, సి తీసుకున్నాం కాబట్టి ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, సో ఎక్కడి నుంచి అంటే ఇన్వర్స్ లా డెఫినేషన్ ప్రకారం. ఓకేనా, సిన్స్ బై యూజింగ్ ఇన్వర్స్ లా డెఫినేషన్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాం చూద్దాం. నౌ సి ఆఫ్ ఏబి. సో నెక్స్ట్ నేను ఏం తీసుకున్నానంటే సి ఇంటూ ఏబి తీసుకున్నాను. ఓకేనా, సో సి ఇంటూ సో ఏబి ఆల్రెడీ దేనికి ఈక్వల్ అయింది మనకి ఇక్కడ ఈకి ఈక్వల్ అయింది కాబట్టి సి ఇంటూ ఈ. ఓకేనా, సో సి ఇంటూ ఈ ఒక ఎలిమెంట్ని ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎలిమెంటే వస్తుంది కాబట్టి సి వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా, సో నెక్స్ట్ అగైన్ సి ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఎలా రాసుకున్నాను అంటే రివర్స్లో రాసుకున్నాను, సిఏ ఇంటూ బి. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు. సో దీని నుంచి సిఏ ఈ విధంగా ఎలా రాసుకున్నామంటే సో అసోసియేటివ్ లా ప్రకారం. సో ఆల్రెడీ గ్రూప్ అయింది కాబట్టి సో అసోసియేటివ్ లా కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో అసోసియేటివ్ లా కండిషన్ ప్రకారం ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ సిఏ ఇంటూ బి. సో దీని నుంచి సిఏ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ఈకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో దీని ప్లేస్లో ఈ రిప్లేస్ చేస్తే ఈ ఇంటూ బి. ఓకేనా, సో ఈ ఇంటూ బి అంటే బి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా, సో ఇది ఎలా వచ్చిందంటే సిన్స్ బై అసోసియేటివ్ లా. ఓకేనా, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో ఈక్వేషన్ 1 and 2 అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, సి ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు సికి ఈక్వల్, సి ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు బికి ఈక్వల్. కాబట్టి సో ఈ రెండింటి నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈక్వేషన్స్ 1 and 2. సో ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు అంటే therefore b is equal to c. సో b is equal to c అంటే మీన్స్ ఏంటంటే ఇన్వర్స్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది, యూనిక్ ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ది ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఏ ఈస్ యూనిక్. ఓకేనా, సో ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటంటే యూనిక్ బికాజ్ 2 తీసుకున్నాం. సో ఆ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే దస్ ది ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ in a group
ఈజ్ యూనిక్. ఓకేనా. సో ఏ గ్రూప్లో అయినా ఎలిమెంట్కి ఎనీ ఎలిమెంట్కి యూనిక్, సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది. సో కాబట్టి దస్ ది ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ యూనిక్. సో ఏ గ్రూప్లో అయినా ఇన్వర్స్ ఎలిమెంట్కి, సో ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది. సో ఒకటే ఉంటుంది అంటే మీన్స్ ఏంటంటే యూనిక్ అని మీనింగ్ అనమాట. ఓకేనా. సో ఇది ఫైనల్గా ప్రూఫ్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 5 మార్క్స్. సో నెక్స్ట్ థీరము, వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. సో ఏంటి స్టేట్మెంట్, ఇన్ ఏ గ్రూప్ జీ ప్రూవ్ దట్ for a comma b belongs to G, AB whole inverse is equal to B inverse into A inverse. ఓకేనా. సో నెక్స్ట్ థీరం ఏం చెప్తున్నామంటే, ఇన్ ఏ గ్రూప్ జీ ప్రూవ్ దట్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. సో ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ జీలో ఉంటే ఏబి హోల్ ఇన్వర్స్ దేనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటారంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఆల్రెడీ జీ ఏమైందంటే గ్రూప్ అయింది. ఓకేనా. ప్రూఫ్, లెట్ జీ బి ఏ గ్రూప్ and E be the identity element in G. ఓకేనా. సో G అనేది గ్రూప్ అని తీసుకుంటున్నాం. సో E అనేది ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్కడ అంటే ఇన్ G. ఓకేనా. సో నెక్స్ట్ A belongs to G, comma B belongs to G, that implies, సో ఏ అనే ఎలిమెంట్ జీలో ఉంది, బి అనే ఎలిమెంట్ జీలో ఉందని తీసుకుంటే సో రెండింటికి ఏం చేస్తున్నాం అంటే క్లోజర్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో ఏబి బిలాంగ్స్ టు జీ. ఓకేనా. సిన్స్ బై క్లోజర్ ప్రాపర్టీ. ఓకేనా. అండర్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అంటే మీన్స్ డాట్. ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఇంప్లైస్, సో ఏ అనే ఎలిమెంట్ జీలో ఉందంటే సో దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇన్వర్స్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. ఓకేనా. సో ఏ అని ఒక ఎలిమెంట్ జీలో ఉంటే సో దీనికి ఇన్వర్స్ ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ ఆర్ 1/a అవుతుంది. ఓకేనా. సో అండర్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏబి హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఓకేనా. సిన్స్ బై ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకేనా. సో అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు జీ కామా బి బిలాంగ్స్ టు జీ. ఓకేనా. సో ఏ అనే ఎలిమెంట్ జీలో ఉంటే బి అనే ఎలిమెంట్ జీలో ఉంటే సో ఇప్పుడు ఏం చేసినాం అంటే సపరేట్గా ఇన్వర్స్ ప్రాపర్టీ అప్లై చేసినాం. సో ఏకి ఒక్కదానికి ఇన్వర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ, కామా సో బీకి ఒక్కదానికి ఇన్వర్స్ అప్లై చేసి బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఓకేనా. సిన్స్ బై ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా. సో నెక్స్ట్
దట్ ఇంప్లైస్. సో ఇప్పుడు ఈ రెండింటికి క్లోజర్ ప్రాపర్టీ అప్లై చేసినాం. సో మన కన్వీనియంట్ ప్రకారం నేను సో మల్టీ క్వశ్చన్లో ఏ విధంగా తీసుకోవచ్చు కాబట్టి సో ఫస్ట్ బి ఇన్వర్స్ తీసుకున్నాను కాబట్టి బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఓకేనా, సిన్స్ బై క్లోజర్ ప్రాపర్టీ ఆర్ క్లోజర్ లా. సో ఎలా రీడ్ చేసినా ఒకటే. సో క్లోజర్ లా ఆర్ క్లోజర్ ప్రాపర్టీ అన్న బోత్ ఆర్ సేమ్. సిన్స్ బై క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా, సో ఫస్ట్ ఈ విధంగా తీసుకుంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీలోనే వచ్చింది. సో నెక్స్ట్ ఈ విధంగా తీసుకుంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీరో ఉందని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ బి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏబి హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీలో ఉందని ప్రూవ్ చేస్తాం. సో నెక్స్ట్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీలో ఉందని ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ రెండు ఈక్వల్ అవుతాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఇప్పుడు నేను ఏ విధంగా రాసుకున్నానంటే ఏ ఇంటూ బి ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనా, సో ఈ విధంగా మల్టీ క్వశ్చన్లు సో ఏ విధంగా అయినా రాసుకోవచ్చు కాబట్టి సో ఈ విధంగా రాసుకుంటున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ ఏ ఇంటూ సో నెక్స్ట్ బి ఇన్వర్స్ ఒక బ్రాకెట్లో వేసుకుంటున్నాను. ఓకేనా, సో బి ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనా, సో ఎందుకంటే సో అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, సో అండర్ మల్టిప్లికేషన్ సిన్స్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా, సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఏబి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ బీసీ. సో మనం అబ్జర్వ్ చేసినామంటే ఎలా ఉంది, ఇక్కడ ఏ ఆఫ్ బీసీ లాగా ఉంది కాబట్టి ఏబి ఆఫ్ సి. సో చూడండి ఏ ఆఫ్ బీసీ. సో నేను ఏం రాసుకున్నాను అంటే ఏబి ఆఫ్ సి లాగా రాసుకున్నాను. ఓకేనా, సో ఆల్రెడీ గ్రూప్ అయింది కాబట్టి మనకి సో 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో మన కన్వీనియంట్ ప్రకారం అసోసియేటివ్ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ ఏ ఇంటూ సో బి ఇంటూ బి ఇన్వర్స్ ఏమవుతుందంటే ఈ అవుతుంది. ఓకేనా, సో ఏదైనా ఒక ఎలిమెంట్ సో దాని ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ వస్తుంది కాబట్టి బి ఇంటూ బి ఇన్వర్స్ ఏమవుతుందంటే ఈ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనా, సిన్స్ బి ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సో ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ అవుతుంది. ఈ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్. ఒక ఐడెంటిటీని ఎలిమెంట్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎలిమెంటే వస్తుంది కాబట్టి ఏ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఓకేనా, సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే ఈకి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, సిన్స్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, సో అవి వన్ ఆఫ్ ది కండిషన్స్ అనమాట మన ఇన్వర్స్ ప్రాపర్టీలో. సో నెక్స్ట్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి. సో ఇప్పుడు ఏబి అనేది ఎట్ సైడ్ తీసుకున్నామంటే సో రైట్ సైడ్ తీసుకున్నాం. సో ప్రీవియస్ ఎక్కడ తీసుకున్నామంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకున్నానంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి. ఓకేనా, సో ఎలాగంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అనేది ఒక బ్రాకెట్లో ఉంటే మనకి ఆ వాల్యూ ఈకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ రెండు ఒక బ్రాకెట్లో రాసుకుందాం. ఓకేనా, సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ బి. ఓకేనా, సిన్స్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, సో అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా, సో ఆల్రెడీ ప్రీవియస్ ఫార్ములా కూడా రాసుకున్నాం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఈ. ఓకేనా, బి సిన్స్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ సో ఈని
ఐడెంటిటీ ఎలిమెంట్ని ఒక ఎలిమెంట్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎలిమెంట్ వస్తుంది. కాబట్టి ఈ ఇంటూ బి అంటే ఏమవుతుందంటే బి అవుతుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో బి ఇన్వర్స్ ఇంటూ బి. ఓకేనా. సో బి ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఏమవుతుందంటే ఈకి ఈక్వల్ అనమాట. ఓకేనా. సిన్స్ b into b inverse is equal to b inverse into b is equal to e. ఓకేనా. therefore b inverse into a inverse into ab is equal to e. ఓకేనా. సో therefore సో మనకి ఫైనల్గా ఏమొచ్చింది, సో ఏబి బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ బి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఇజ్ ఈక్వల్ టు. ఓకేనా. సో కాబట్టి వన్ ఆఫ్ ది ఫార్ములాస్ ఏంటి ఇన్వర్స్ ప్రాపర్టీలో, సో సిన్స్ లో చూద్దాం. సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా. సో దెన్ బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమవుతుంది అంటుందన్నమాట, బి ఈజ్ ఏ. ఓకేనా. సో బి ఏమవుతుందంటే ఏకి ఇన్వర్స్ అవుతుంది. సో ఇన్వర్స్ ప్రాపర్టీ ఇన్వర్స్. ఓకేనా. సో మనకి బి ప్లేస్లో ఏముందంటే బి ఇన్వర్స్, కాబట్టి దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ది ఆఫ్ ఏబి. ఓకేనా. సో ఇన్వర్స్ ఈజ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఏబి అండ్ దేర్ఫోర్ ఆఫ్ ఏబి అంటే మనం ఎలా నోటేషన్ రాసుకుంటామంటే హోల్ ఇన్వర్స్. ఓకేనా. సో ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్. ఓకేనా. సో ఫైనల్గా అట. ఓకేనా. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ఏబి అంటే ఏబి హోల్ ఇన్వర్స్ ఇదనమాట. ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్.